మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విదేశాలకు వెళ్ళి చదవాలనే కోరిక అందరికి ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక మహాపట్టణానికి వెళ్ళాలి. అక్కడ ఉండే కన్సల్టెన్సీలను అప్రోచ్ అవ్వాలి. వాళ్ళు ఎంత చెప్తే అంత వాళ్ళకు మూట పెట్టాలి. ఆ తర్వాతనే మనం ఫ్లైట్ ఎక్కాలి. అది ఇప్పటివరకు ఉన్న కాన్సెప్ట్. కానీ ఇప్పుడు ఈ యొక్క కల్చర్ అనేది పట్టణాలకు కూడా విస్తరించింది. ప్రస్తుతం మనం మిర్యాలగూడ పట్టణంలో ఉన్నాం. ఎంతోమంది ఇక్కడ నుంచి హైదరాబాద్కు వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి కూడా వాళ్ళు అమెరికాకు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోలేకపోతున్నారు. ఎంతోమంది మోసపోతున్నారు అనే ఒక ఆలోచనతోటి మిర్యాలగూడ పట్టణానికి చెందిన రాఘవేందర్ ఇక్కడే ఎస్ఎంఆర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అనే ఒక కన్సల్టెన్సీని స్థాపించి ఇక్కడ నుంచే ఎంతోమంది విద్యార్థులను ఇతర దేశాలకు వెళ్ళి పంపించి వారికి విద్యాదానం చేస్తున్నారు. ఒక రకంగా చాలా తక్కువ ఫీజులతోటి వాళ్ళకు అన్ని సదుపాయాలు సమకూర్చి ఇక్కడ నుంచి వాళ్ళను అమెరికా పంపించడం లేదంటే ఇతర దేశాలకు పంపించి వారి ఉన్నత విద్యలకు బాటలు వేస్తున్నాడు. ఒకసారి ఎస్ఎంఆర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ దాని మేనేజింగ్ డైరెక్టర్ మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి చాలా విషయాలు మీకు తెలిసే ప్రయత్నం చేస్తాం. ఇంతసేపు చెప్పుకున్న ఎస్ఎంఆర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రాఘవేందర్ మనతో ఉన్నారు. ఒకసారి అంటే మిర్యాలగూడ పట్టణం కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, ఇక్కడ నుంచే మనం ఇతర దేశాలకు అంటే అబ్రాడ్ వెళ్ళేందుకు ఉన్న అవకాశాలు ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, వీళ్ళు అందించే సదుపాయాలు ఏంటి, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో రాఘవేందర్, హౌ ఆర్ యూ? హాయ్, ఐఎమ్ గుడ్. మీరు బాగున్నారా? ఏంటి ఎస్ఎంఆర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అసలు ఎందుకు పెట్టాలనిపించింది ఫస్ట్? యాక్చువల్గా ఏంటంటే 2018లో నేను యూఎస్కి ట్రై చేశాను. 2 times నాకు వీసా రిజెక్షన్ అయింది అప్పుడు ట్రంప్ పీరియడ్లో. సో అప్పుడు నేను కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశాను. హైదరాబాద్లో కన్సల్టెన్సీస్కి అక్కడికి ఇక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని సర్వీసెస్ దగ్గర కానీ వాటి దగ్గర ఛాలెంజెస్ చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. సో తర్వాతకి ఏంటంటే వీసా రిజెక్ట్ అయిన తర్వాత నేను ఢిల్లీ వెళ్ళాను. అక్కడ ఐఎల్ఎంలో పీజీడీఎం కంప్లీట్ చేశాను. లేటర్ క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో రిక్రూట్ అయ్యాను యాజ్ ఎ పర్సనల్ బ్యాంకర్ అండ్ డిఎం. సో ఏంటంటే ఆ జాబ్ చేస్తూ నా ఎయిమ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి సొంత ఊర్లో అనేది నా ఎయిమ్ యాక్చువల్గా. సో అందుకని చెప్పని ఏంటంటే ఒక రూట్ వెతుక్కుందాం, ఎంతసేపు జాబ్ ఫీల్డ్లో ఉండాలి అని చెప్పన్న కాన్సెప్ట్లో ఈ రూట్ అనేది రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే అలా ఎందుకు దీంట్లో దిగాము అని అంటే రీజన్ ఇట్లా నార్మల్గా మనకు తెలుసు ప్రాసెస్ మొత్తం, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసు. అబ్రాడ్ ఎలా వెళ్ళాలి అనే ప్రాసెస్ అంతా మీకు తెలుసు, మొత్తం ప్రాసెస్ తెలుసు. తెలిసినప్పుడు మా ఇంటి దగ్గర వాళ్ళు ఒకళ్ళు ఇట్లా ఒక కన్సల్టెన్సీకి వెళ్ళి ఆల్మోస్ట్ 1.5 lakh దాకా ఖర్చు పెట్టారంట. సో తను ఆల్మోస్ట్ 1.5 year వెయిట్ చేసింది, బట్ ఒక్క యూనివర్సిటీ నుంచి అడ్మిట్ రాలేదు తనకి. సో రాకపోయే వరకల్లా వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఒకసారి మాటల మీద వచ్చేసేసి ఇట్లా అని చెప్పని వాళ్ళు చెప్పడం జరిగింది నాకు. చెప్తే ఇట్లా కాదు, ఇది డైరెక్షన్ ఇట్లా అవుతుంది, మీకు 1.5 lakh దాకా ఎందుకు ఛార్జ్ చేశారు వాళ్ళు, అంత కాదు కదా ప్రాసెస్ అని చెప్పని ఒక డిస్కషన్ జరిగింది మాకు. సో ఇదొకటి. ఇది అయిపోయిన తర్వాతకి ఇంకొకళ్ళు కూడా ఇక్కడ తెలిసిన ఇంటి దగ్గర అపార్ట్మెంట్లో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఏంటంటే హైదరాబాద్ టు మిర్యాల కూడా చాలా ఊకంటే ట్రావెలింగ్ చేసి చాలా విసుగు వస్తుంది, మిర్యాలలో ఒక కరెక్ట్ కన్సల్టెన్సీ ఉందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ మీద పడ్డది. సో ఇది రైట్ టైం అని చెప్పుకొని మేము ఆఫీసే స్టార్ట్ చేసాం ఇక్కడ. సో అట్లా ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. ఓకే రాఘవేందర్, అసలు ఎస్ఎంఆర్ అంటే ఏంటి? యాక్చువల్గా మేము శ్రీకృష్ణ భక్తులం. ఓకే, మేము గీతా మందిర్, మా డాడీ ట్రెజరర్ గీతా మందిర్ మిర్యాలగూడకి. సో ఏంటంటే ఎస్ స్టాండ్స్ ఫర్ శ్రీకృష్ణ, లార్డ్ శ్రీకృష్ణ. ఎం స్టాండ్స్ ఫర్ మల్లికార్జున్ అండ్ ఆర్ రాఘవేంద్ర. మా అన్నయ్య కూడా దీంట్లో భాగ్యస్వామ్యుడు. ఏంటంటే నేను అన్నయ్య ఇద్దరం కలిసి చేస్తాము ఈ బిజినెస్ అట్లా. ఓకే, అంటే జనరల్గా చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలి, ఎంఎస్ చేయాలి అంటే లక్షలు ఖర్చు అవుతాయి అంటారు. జనరల్గా వీసా ప్రాసెస్ కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళటానికి అసలు నార్మల్గా ఎంత ఫీజు అవుతుంది? హైదరాబాద్లో చాలా ఫేర్ చేస్తారని తెలిసింది, మన దగ్గర ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు కాస్ట్ అనేది కంట్రీ డిపెండ్స్ అపాన్ కంట్రీ మీద ఉంటుంది. సో పర్టికులర్గా ఇఫ్ మనం యూఎస్కి తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి స్టూడెంట్కి అయ్యేది జస్ట్ ఓన్లీ 55 నుంచి 60,000 మాత్రమే ఖర్చు అవుతుంది. ఎలా అని అంటే ఒక సర్వీస్ ఫీ ఉంటుంది $350. సో ఆ $350 అని అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ ఒక 30,000 ఉంటుంది, 31,000 ఉంటుంది. ప్లస్ వీసా చలానా ఉంటుంది, 15,000 రూపీస్ చలానా ఉంటుంది. సో ఈ రెండు తప్ప క్యాండిడేట్కి మిగతా ఖర్చులు కావు.
ఇంకా పోతే యూనివర్సిటీ అప్లికేషన్ ఫీ అంటారు. యూనివర్సిటీ అప్లికేషన్ ఫీ అనేది డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీస్. కొన్ని యూనివర్సిటీస్కి అప్లికేషన్ ఫీ ఉంటుంది, కొన్ని యూనివర్సిటీస్కి అప్లికేషన్ ఫీ ఉండదు. ఓకే. సో అప్లికేషన్ ఫీ అనేది సెకండరీ పార్ట్. సో మనకి అయ్యే ఎక్స్పెన్సెస్ జస్ట్ ఓన్లీ 50,000 to 55,000 అంతే. అంతకు మించి మనకి ఎక్స్పెన్సెస్ కావు. కానీ హైదరాబాద్కి వెళ్తే మాత్రం 2-3 లక్షలు లాగేస్తారు. అది మాకు తెలియదండి, దాని గురించి నేను మాట్లాడకూడదు. సో అట్లా జనరల్గా అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళామంటే ఒక 2 lakhs 3 lakhs పట్టుకొని వెళ్ళాల్సిందే. అంటే అది డిపెండ్స్ అపాన్ కన్సల్టెన్సీ. మన దగ్గర ఎంత ఖర్చు అవుతుంది? మన దగ్గర చెప్పాను కదా, ఓన్లీ జస్ట్ 50,000 55,000 లో ఖర్చు అయిపోతుంది. 55,000 లో మీరు ఇక్కడ నుంచి పంపించేస్తాం అంతే. అంటే స్టూడెంట్ కి అన్ని కరెక్ట్ గా ఉండి ఎవ్రీథింగ్. ఒకవేళ లోన్ ప్రాసెస్ అట్లాంటివి ఏమైనా కావాలంటే లోన్ ప్రాసెస్ వచ్చేసేసి మాకు టోటల్గా 4 కంపెనీస్తో మేము టైప్ ఉన్నాం. హెచ్డిఎఫ్సి క్రెడిల్లా, అవాన్సా, ఇంక్రీడ్ అండ్ ఆక్సిలో. ఈ 4 కంపెనీస్తో మేము డైరెక్ట్ టైప్ ఉన్నాము. సో ఏంటంటే ఈ 4 కంపెనీస్ కూడా వితౌట్ సెక్యూరిటీ మీద మనకి లోన్స్ అనేది ఇష్యూ చేస్తారు. ష్యూరిటీ అవసరం లేదు, సెక్యూరిటీ అవసరం లేదు, ఏది అవసరం లేదు. అప్ టు 50 lakhs దాకా లోన్ శాంక్షన్ అవుతుంది. అది కూడా ఏంటంటే వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు అని అంటే డిపెండ్స్ అపాన్ స్టూడెంట్ ప్రొఫైల్. ఇప్పుడు స్టూడెంట్ ప్రొఫైల్ కనుక చాలా బాగుండి నిజంగా వాళ్ళకి ఇంటి దగ్గర ఫినాన్షియల్ సపోర్ట్ లేకపోతే కనుక, వాళ్ళ ఫాదర్ మదర్ సిబిల్ బాగుంటే కనుక, వితౌట్ ప్రాపర్టీ అంటే నాన్ కొలెటరల్ మీద అప్ టు 50 lakhs దాకా ప్రతి కంపెనీ ఇప్పుడు లోన్స్ శాంక్షన్ చేస్తున్నాయి. ఓకే. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనుకోవాలి పిల్లలకి. కానీ అలా అని చెప్పని 50 lakhsకి 50 lakhs తీసుకొని పొమ్మని అయితే నేను చెప్పను. సో అట్లా అంటే రిక్వైర్మెంట్ ఉన్నంత వరకు మనం తీసుకోవచ్చు, అవకాశం ఉంది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. మీరే ప్రాసెస్ చేస్తారు కనుక చేస్తాము. అంటే ఇప్పుడు మీరు పెద్దగా ఇక్కడ లాభం ఏం తీసుకోవట్లేదా? అంటే సార్ ఒకటి 30,000 అక్కడ ఏదో ఫీజు అన్నారు. ఓకే. ఆఫ్టర్ ఏదో ఇంకొక 15,000 అది పోతే మీకు మిగిలింది ఎంత? మేము 8,000 కన్సల్టింగ్ ఫీ చార్జ్ చేస్తాం. ఓన్లీ మీ కన్సల్టెంట్ ఫీ వచ్చేసి 8,000. మీరు తీసుకునే లాభం అదే అంతే. అంటే మీ దగ్గరకు వస్తే ఒక 8,000 లాభం మీకు ఇచ్చేసి, అంటే మొత్తం కలిపి ఒక 50,000 ఇస్తే మీరు అబ్రాడ్కి పంపించేస్తాము. పెద్దగా ఇబ్బంది లేకుండా. పెద్దగా ఏం ఇబ్బంది ఉండదు. సో ఎందుకు SMRని మీ ముందుకు తీసుకొచ్చామంటే, నాట్ ఓన్లీ మిరియాలు కూడా ఇక్కడ నుంచి ఎవరైనా కానీ అబ్రాడ్కి వెళ్ళేవారు ఎవరైనా ఉంటే చాలా తక్కువ 50,000కు మనం దేశం వదిలి ఇంకో దేశం వెళ్ళి MS చేయొచ్చు అని ఎవరైనా అనుకుంటారా? మనం హైదరాబాద్లో ఏ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళినా మినిమం 2-3 లక్షలు ఖర్చు అవుతుంది అనేది అందరికి తెలిసిన విషయం. కానీ మిర్యాలగూడలో ఉన్న SMR కన్సల్టెన్సీ ఏదైతే ఉందో ఇక్కడికి వస్తే కేవలం 50 నుంచి 55,000 మధ్యలో మిమ్మల్ని అబ్రాడ్కి పంపించే ఒక గొప్ప అవకాశం మనకు రాఘవేందర్ గారు కల్పిస్తున్నారు. సో అందుకోసమే సేవా తత్పరత ఇందులో ఉంది కనుకనే ఇది ప్రజలకి తెలవాలి. ఇక్కడ నుంచి ఎంతోమంది ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. అమెరికాకి వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది కానీ ఆ వెళ్ళే ప్రాసెస్ తెలియదు, దానికి ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయనేది తెలియదు. కానీ అది మొత్తం కూడా ఇక్కడ నుంచి చెప్పి వాళ్ళకు లోన్ ప్రాసెస్ చేయడం, లేదంటే అక్కడ యూనివర్సిటీస్తో, మీకు అక్కడ నుంచి యూనివర్సిటీస్ ఏమైనా టైప్ ఉన్నాయా? ఉన్నాయండి. అంటే అక్కడ ఏమైనా సమస్యలు వస్తే మీరు వాటిని సాల్వ్ చేయడం అట్లాంటివి చేస్తామండి. ఇప్పుడు ఏంటంటే మా దగ్గర నుంచి వెళ్ళే స్టూడెంట్స్ ఉంటారు కదా ఎవరైతే, సో వాళ్ళు అక్కడ యూనివర్సిటీ పరంగా, అంటే నేను మరీ ఎక్స్క్లూజివ్లీ చెప్తున్నా, యూనివర్సిటీ పరంగా స్టూడెంట్స్ ఏమన్నా ఛాలెంజింగ్ ఫేస్ చేస్తే మాత్రం మేము రెడీగా ఉన్నాం వాళ్ళకి హెల్ప్ చేయడానికి. చాలా మంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సమస్యలు వస్తే ఎవరు పట్టించుకోరు. అవును. కానీ ఇక్కడ మనకున్న సదుపాయం ఏంటంటే మీరే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి ఏదైనా ఉంటే చేస్తారు. అంతే చేస్తాం. అవును. యాక్చువల్గా ఏంటంటే మేము వెళ్ళిపోయిన స్టూడెంట్స్ కూడా SMR ఓవర్సీస్ అని చెప్పని ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం. గ్రూప్ క్రియేట్ చేసి ప్రతి కాంటాక్ట్ కూడా దాంట్లోకి యాడ్ చేస్తాము. ఓకే. యాడ్ చేసి ఎందుకు యాడ్ చేస్తాము అని అంటే, ఇట్లానే ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చిన స్టూడెంట్స్కి సో వాళ్ళు ఆ గ్రూప్లో పెట్టినా కానీ, లేదా SMR ఫ్యామిలీ అనేది ఒక, అంటే లైక్ ఈ కన్సల్టెన్సీ నుంచి ఎంతమంది అయితే స్టూడెంట్స్ వెళ్తారో అదొక ఫ్యామిలీ లాగా మేము చేస్తాము. ఓకే. సో అక్కడ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీ దృష్టికి ఏ సమస్య వచ్చినా విద్యార్థులకు మీరు వెంటనే దాన్ని రిజాల్వ్ చేసి పంపించారు. అంతేనా? అంతే. ఓకే. అయితే ఇక్కడ నుంచి మీరు మిర్యాలగూడలో పెట్టారు, బిజినెస్ బాగానే ఉంది, మీకున్న ఆలోచన మంచిదే. ఇక్కడ నుంచి ఎంతమందిని పంపించగలిగారు ఇప్పటిదాకా? ఆల్మోస్ట్ 100+ స్టూడెంట్స్ పంపించామండి. 100+. ఓకే. నాట్ ఓన్లీ ఇన్ మిర్యాలగూడ లోకల్, కొంచెం సరౌండింగ్స్ కానీ. అంతెందుకు ఒక స్టూడెంట్ తుషార్ అని చెప్పని అబ్బాయి బీహార్ నుంచి వచ్చాడు. ఆబర్న్ యూనివర్సిటీ మౌంట్గోమెరీలో చదువుతున్నాడు అబ్బాయి. ఓకే. సో హీస్ ఫ్రమ్ బీహార్. అసలు తన ముఖం కూడా నేను చూడలేదు. త్రూ ఫోన్ కాల్ ద్వారానే, త్రూ మెయిల్ ద్వారా డాక్యుమెంట్స్ పంపించాడు, మొత్తం ప్రాసెస్ చేసాం, వీసా కూడా వచ్చింది అబ్బాయికి. ఓకే. అట్లా. నేను ఇక్కడ వస్తుంటే రోడ్ పైన అడిగాను, ఇక్కడ SMR ఉందంట ఏంటి అంటే,
అరే అక్కడ చేస్తారు, పెద్ద పెద్ద వాళ్ళకి కూడా చేసిండని చెప్పారు. పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఎవరో సినీ ఇండస్ట్రీ వాళ్ళకి కూడా చేసిరని తెలిసింది. అవునండి, అఫీషియల్గా చెప్పాలి అని అంటే ఆది పినిశెట్టి. యాక్చువల్గా ఏంటంటే సినీ ఇండస్ట్రీ వాళ్ళకి మేము చేసింది విజిటింగ్ వీసా ప్రాసెస్. ఓకే. సో విజిటింగ్ వీసా వచ్చేసేసి ఆది పినిశెట్టి గారికి చేసాము మొన్న రీసెంట్గా. ఓకే. సో ఇంకా కొంతమందికి చేసాం, బట్ ఏంటంటే వితౌట్ దే పర్మిషన్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ దే నేమ్స్. ఓకే. సో అట్లా అచ్చా. నాట్ ఓన్లీ సినీ ఇండస్ట్రీ, కొంతమంది పాలిటిక్స్కి కూడా చేసాము, పొలిటీషియన్స్కి. అంటే దీనికి ఇక్కడున్న వాళ్ళకి చేయాలని ఏం లేదు కదా? ఏం లేదండి, దేశంలో ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు ఎవరికైనా మేము చేస్తాం. అచ్చా. ఓకే. సో జస్ట్ ఓన్లీ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా వాట్సాప్ ఉంది, మెయిల్స్ ఉన్నాయి, టెలికాల్ ఉంది. సో కాల్ చేసి మొత్తం గైడెన్స్ తీసేసుకొని త్రూ మెయిల్ ద్వారా డాక్యుమెంట్స్ పంపించినా కానీ ఎవ్రీథింగ్ మేము చూసుకుంటాము. ఓకే. అంటే మొన్నటి వరకు యూఎస్లో మన ఇండియన్స్కి చాలా ఇబ్బంది అయింది ఎంఎస్ కోసం అక్కడికి వెళ్ళిన వాళ్ళకు. ఓకే. ఒకవేళ ఫర్దర్గా ఇప్పుడు ఎవరైనా చాలా మంది చదువుకుంటున్న వాళ్ళకు ఆశ ఉంటుంది బయటికి వెళ్ళాలి, అబ్రాడ్కి వెళ్ళాలని. ఏ దేశానికి వెళ్తే బాగుంటుంది అంటారు? మీరు ఇచ్చే సలహా ఏంటి? సలహా అంటే ఒకటండి, యాక్చువల్గా ఏంటంటే డిపెండ్స్ అపాన్ ప్రొఫైల్. గూటిగా ఒక కంట్రీకి నమ్మి అయితే పొమ్మని అయితే మేము చెప్పాము. ఓకే. సో ఇప్పుడు ప్రొఫైల్ బాగుంది, ప్రొఫైల్ బాగున్న తర్వాతకి ఏ కంట్రీ, ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఒక 90+% ఉంది బీటెక్ ఇక్కడ. ఓకే. వాళ్ళ ఫ్యూచర్ కూడా ఏంటంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటారు, ఇంజనీర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు. సో వాళ్ళకి ది బెస్ట్ కంట్రీ అంటేనేమో మేము యూఎస్కి సజెస్ట్ చేస్తాము, యూఎస్ని. ఎందుకంటే అది వరల్డ్లోనే టెక్నాలజికల్ కంట్రీ అంటే అమెరికానే మెయిన్. సో అమెరికా తర్వాతకి ఏదైనా అట్లా. ఇప్పుడు మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఉంటారు, సో అక్కడ చదువుకొని ఇండియాకి వచ్చి ఏమైనా కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నా, ఒక బిజినెస్ రంగంలోకి వెళ్ళాలనుకున్నా, సో మేనేజ్మెంట్ స్టడీస్ వచ్చేసేసి మనకి ఫేమస్ ఎక్కడ అంటే యూకే. ఓకే. అట్లా. అచ్చా. సో ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్కలాగా ఉంటుంది. అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా మన దగ్గర నుంచి మాత్రం మీరు ప్రాసెస్ చేస్తానికి రెడీగా ఉన్నారు? రెడీగా ఉన్నాం, అంతే కదా? తక్కువ ఫీజులలో. అవునండి, తక్కువ చార్జెస్ తోటి. అంతే. సో నెక్స్ట్ అంటే మనం ఇక్కడ నుంచి చాలా మందికి వెళ్ళాలని ఉంటుంది, కానీ ఏ సబ్జెక్ట్, ఏ కోర్స్ తీసుకోవాలి, అక్కడ ఎలా ఉండాలి, అట్లాంటి ఏమైనా ఫెసిలిటేట్ ఏమైనా మీరు ఏమైనా చేస్తారా? అంటే కోర్స్ సజెషన్ మేము చేస్తాము. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు, బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఉన్నారు, వాళ్ళకి మాస్టర్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, ఇట్లా ఏంటనంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఏదైతే బాగుంటుందో అది మేము సజెస్ట్ చేస్తాము. మేమేంటనంటే ఒకటి ప్రజెంట్ గురించి మేము ఆలోచించాం, నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా పిల్లలు బాగుండాలి, వాళ్ళ ఫ్యూచర్ సెటిల్ అవ్వాలి అన్న కాన్సెప్ట్తో మేము చూస్తాము. ఓకే. ఇంకేమున్నాయి మన దగ్గర? అంటే ఎస్ఎంఆర్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్లో మీరు ఇచ్చే సర్వీసెస్ ఏంటి? ఇంకా మేము ఇచ్చే సర్వీసెస్ ఏంటంటే స్టూడెంట్ ప్రాసెసింగ్, యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్, వీసా ఫైలింగ్, వీసా ప్రాసెస్ కూడా మేము చేస్తాము. స్టూడెంట్కి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గైడ్ చేస్తాము. మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాము. యూఎస్కి అయితే ఇక్కడ మీరే చేస్తారా? మేమే చేస్తాము. ఓకే. ఓకే. నెక్స్ట్ వాళ్ళు ఎలా మాట్లాడాలి ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గైడ్ చేస్తాము. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎడ్యుకేషన్ లోన్ ప్రొవైడ్ చేస్తాము స్టూడెంట్స్కి అట్లా. ఓకే. అయితే చివరికి ఒక విషయం చెప్పండి, చాలా మంది నమ్మి మోసపోతుంటారు, అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు. ఒకటండి, ఏంటనంటే ఇవాళ రేపు మొత్తం ఇంటర్నెట్ మనకి చేతిలో ఉంది. సో ఇదివరకు ఒకప్పుడు అంటే మనకి ఇంటర్నెట్ తెలియదు, ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, గూగుల్ ఉంది. సో ప్రతి ఒక్కటి కూడా నేను చెప్పే సజెషన్ ఏంటంటే ప్రతిదీ కూడా గూగుల్లోకి వెళ్ళి ఆ కంట్రీ గవర్నమెంట్ వెబ్సైట్లో ఏమన్నా ఫీజెస్ కానీ అమౌంట్ పరంగా కానీ ఆ కంట్రీ వెబ్సైట్లో ఏమైతే రాసిందో దాన్ని మాత్రమే నమ్మండి, మిగతా ఎవరు చెప్పింది నమ్మకండి. మధ్యవర్తులు, మీడియేటర్స్ చెప్పింది ఎవరు కూడా నమ్మితే మోసపోయినట్టే. మ్యాక్సిమం ఇవాళ రేపు ఎవరు లేరులేండి మోసం చేయడానికి రెడీగా. ఇవాళ రేపు అంతా కూడా జెన్యున్గానే ఉంది. బట్ ఏంటనంటే ఎవరిని కూడా డోంట్ బ్లైండ్ అంటే ఏంటనంటే బ్లైండ్గా ఎవరిని నమ్మద్దు. సారీ, ఇంకేమైనా ఉన్నాయా? రాఘవేందర్, జనరల్గా చాలా దేశాలలో ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు, అయినా ఇక్కడ నుంచి వెళ్ళేందుకు తహతాలు ఆడుతున్నారు, ఎందుకంటారు? సార్ యాక్చువల్గా ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారంటే ప్రతి స్టూడెంట్ కూడా ఇప్పుడు ఎవ్రీ ఇయర్ బీటెక్ అయిపోయిన స్టూడెంట్స్, ఫర్ సపోజ్ బీటెక్ తీసుకుందాం ఎగ్జాంపుల్గా, బీటెక్ అయిపోయిన స్టూడెంట్స్ lakhs people బయటకు వస్తూ ఉంటారు, లక్షలాది మంది బయటకు వస్తూ ఉంటారు. సో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు దాంట్లో ఎంతమందికి జాబ్స్ దొరుకుతున్నాయి ఇండియాలో? సో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి జాబ్ దొరకక ఒక 1 year కనుక వేస్ట్ చేశారనుకోండి, అది వాళ్ళ రెజ్యూమేలో అయితే కనుక వేస్ట్ పీరియడ్ అన్నట్టే కదా. నెక్స్ట్ 1-2 years ఖాళీగా ఉన్న తర్వాతకి ఏదైనా జాబ్కి అప్లై చేస్తే వాళ్ళు ఫ్రెషర్గా తీసుకోరు. సో ఇప్పుడు స్టూడెంట్ ఏం చేయాలి? సో అందుకని చెప్పని మాస్టర్స్కి వెళ్ళడానికి ట్రై చేస్తారు స్టూడెంట్. అచ్చా. సో మాస్టర్స్ చేస్తే ఏంటంటే వాళ్ళకు ఒక డిగ్రీ ఉంటుంది చేతిలో, ఇటు ఇయర్ గ్యాప్ ఉండదు. ఓకే. సో అది మెయిన్ రీజన్. అచ్చా.
అందుకోసమనే అక్కడికి వెళ్ళేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు స్టూడెంట్స్. అవును. సో అయితే ఏదైనా ఒక విద్యార్థిని ఇక్కడ నుంచి మనం బయటికి పంపించాలి, మీ కన్సల్టెన్సీ SMR కన్సల్టెన్సీ ద్వారా బయటికి పంపించాలి అంటే ఈ టోటల్ ప్రొసీజర్కి ఎంత టైం పడుతుంది? టోటల్ ప్రొసీజర్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 months పడుతుంది. ఎందుకు అడిగానంటే ఫస్ట్ మీరే చెప్పారు మీ ఇంటి పక్కన ఉండే ఒక అతను హైదరాబాద్కి వెళ్తే 1 year తర్వాత కూడా వాళ్ళకు అడ్మిషన్ దొరకలేదు. సో మన దగ్గర అప్రోచ్ అవుతే ఎంత పీరియడ్ లో ఆ ప్రొసీజర్ కంప్లీట్ అవుతుంది? మా దగ్గర అప్రోచ్ అయిన తర్వాతకి మేము ఇచ్చే ట్యాగ్ పీరియడ్ ఏంటంటే ప్రతి ఆఫర్ లెటర్ కి 45 working days. అంటే 45 working days లో మేము పక్కా కూడా ఆఫర్ లెటర్స్ తెప్పించేస్తాము. వన్స్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాతకి వీసా ఫైలింగ్ స్టార్ట్ చేస్తాము. ఇది ఎంత ప్రాసెస్ అవుతుంది వీసా ఫైలింగ్ కి? ఇది జస్ట్ ఓన్లీ ఒక 1 month అండి. 1 month. ఆల్మోస్ట్ ట్యాగ్ పీరియడ్ మొత్తం ఓవరాల్ గా అయితే 3 months అనుకోండి. 3 months. అంటే మన దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 3 నెలల్లో ఈ ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు. ఆ తర్వాత మనం ఫ్లైట్ ఎక్కడమే నెక్స్ట్. అంతే అంతే. SMR ట్యాగ్ వేసుకొని వెళ్ళిపోవడం ఇంకా. రైట్. ఓకే, ఇది మొత్తానికి మిర్యాలగూడ పట్టణంలో ఉన్న SMR ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఏదైతే ఉందో ఇక్కడ చాలా తక్కువ ఫీజులు. ఇక్కడ నేను విన్నది ఏంటంటే పూర్తిగా 50 నుంచి 55 వేలు, మహా అంటే 60,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 60,000లో ఒక 2 నెలలు లేదంటే 3 నెలల్లో ఇక్కడ వీళ్ళు ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ చేస్తారు. ఎవరికైనా లోన్ రిక్వైర్మెంట్ ఉంటే కూడా వాళ్ళే దగ్గరుండి 0 రేట్ తోటి వాళ్ళకి ఎలాంటి బర్డెన్ లేకుండా వాళ్ళే మొత్తం కూడా ఆ ప్రొసీజర్ మొత్తం చేసి వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది ఇచ్చేసి విద్యార్థిని ఇక్కడ నుంచి అమెరికా పంపించేంత వరకు, ఏదంటే ఇతర దేశాలకు పంపించేంత వరకు కూడా వాళ్ళ సొంత కుటుంబ సభ్యునిగా వాళ్ళు వెంట ఉండి ఆ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేస్తామని ఇక్కడున్న ప్రజలు చెప్తున్నారు. అదే విషయాన్ని రాఘవేందర్ కూడా చెప్తున్నారు. ఇక్కడున్న ప్రజలు ఎవరైనా, అంటే నాట్ ఓన్లీ నల్గొండ, మిర్యాలగూడ, దేశంలో ఎక్కడున్న వాళ్ళైనా వీళ్ళని అప్రోచ్ అయితే వీళ్ళు ఇక్కడ నుంచి బయటికి పంపించేందుకు మార్గం సుగమం చేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, మిర్యాలగూడ.